హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సాబుదానా పాపడ్ చేసేది చూద్దాము. సాబుదానా చిన్న చాయ్ గ్లాసు తీసుకోవాలి. ఇదన్నీ మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా పొడి చేసుకోవాలి. స్టవ్ పైన నీళ్ళు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని అందులో మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం అంతా జీలకర్ర వేసుకోవాలి, కొంచెం నువ్వులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి మంచిగా మసలాలి. నీళ్ళు మసులుతున్నాయి. నీళ్ళు మసులుతూ ఉంటే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, సాబుదానా పొడి, అది వేసి కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో మంచిగా దాన్ని కొంచెం ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఎట్లా ఉడికించుకోవాలంటే మంచిగా అది దోశ పిండి టైప్ రావాలి. ఇప్పుడు పలుసగా ఉంది కదా, చూస్తున్నారు కదా, అది కొంచెం గట్టి పడాలి. దోశ పిండిలాగా గట్టిగా రావాలి. గట్టిగా వచ్చిన తర్వాత మనము దాన్ని పేపర్ వేసి ఇలా పాపడాలు వేసుకోవాలి. సాబుదానా పాపడ్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా ఫ్రెండ్స్.